రాజబాబు సొంత ఇంటిని కొనుక్కున్న తర్వాత కుక్కను పెంచుకోవడం, ఆ తర్వాత గుర్కాను పెట్టుకోవడం, ఇలా కాస్త విలాసవంతమైన జీవితంలోకి వచ్చారు. రాజబాబు తమ్ముడు నటుడు చిట్టిబాబు ఆ విషయం గురించి చెప్తూ, నేను ఇంటి కింద రూమ్లో పడుకుంటాను, అన్నయ్య రాజబాబు వదిన పై ఫ్లోర్లో పడుకుంటారు. ఒకరోజు అర్ధరాత్రి 1 గంటకు అన్నయ్య నా రూమ్కి వచ్చి నన్ను లేపి, ఒరే తమ్ముడు, మన ఇంటికి కాపలాగా గుర్కాను పెట్టుకున్నాం కదా, వాడు మేల్కొని డ్యూటీ చేస్తున్నాడో లేదో చూద్దాం అని నన్ను తీసుకుని గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గురక పెట్టి నిద్రపోతుంటే అన్నయ్య రాజబాబు వాడి తలపై కొట్టి లేపి, క్యారే ఇల్లు మొత్తం దేఖనా నై అని వచ్చి దాని హిందీలో గుర్కాను తిట్టాడట. అప్పుడు చిట్టిబాబు, అన్నయ్య, మనం అద్దెంట్లో ఉన్నప్పుడు తలుపులు బార్లా తీసేసి చాప వేసుకొని ఎంతో హాయిగా పడుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బు వచ్చాక ఇల్లు కొని దానికి ఒక గుర్కాను పెట్టుకొని వాడికి మనం గుర్కగా పనిచేసి వస్తుంది అని అన్నాడట రాజబాబుతో చిట్టిబాబు. అవునరా, డబ్బు పెరిగితే సుఖం దూరం అయిపోతుంది అంటూ ఎంతో బాధపడ్డారట. అలా అప్పుడప్పుడు వేదాంత ధోరణిలో మాట్లాడేవారు రాజబాబు.